సో నమస్తే అండి. సో చాలా మంది పేషెంట్స్, ముఖ్యంగా ఆడవాళ్ళు నన్ను పర్సనల్ గా అడగడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం గురించి అయితే నేను ఈ వీడియోలో మాట్లాడతాను. సో మొన్న ఒక పేషెంట్ వచ్చారు, నాతో మాట్లాడి కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారు నాతో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళ అమ్మగారు చెప్పింది ఏంటంటే, సార్ జనరల్ గా మనం ట్రీట్మెంట్ జరుగుతుంది కదండి, ఈ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు పీరియడ్స్ గానీ వస్తే, అంటే డేట్స్ గానీ వస్తే ట్రీట్మెంట్ కంటిన్యూ చేయొచ్చా లేదా, ఇది చాలా మంది అడుగుతున్నారండి. సో నేను చెప్పేది ఏంటంటే, పీరియడ్స్ కి ట్రీట్మెంట్ కి ఎటువంటి సంబంధం లేదు. సో పీరియడ్స్ టైంలో కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కానీ ఈ పీరియడ్స్ వచ్చినప్పుడు ఏంటంటే జనరల్ గా వాళ్ళ బాడీ అనేది వీక్ గా ఉంటది. సో ఎక్సర్సైజ్ చేయలేకపోతూ ఉంటారు, మన ట్రీట్మెంట్స్ కి కొద్దిగా ఇబ్బందిగా ఉంటది. సో పీరియడ్స్ టైంలో ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఎప్పుడైతే వాళ్ళకి కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఇరిటేషన్ లేకుండా ఉంటే కనుక ఏం ప్రాబ్లం లేదని చేసుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే వాళ్ళ బాడీ సహకరించదు, వీక్ గా అవుతాం, కానీ అప్పుడు జనరల్ గా బ్యాక్ పెయిన్ ఉంటది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి కొద్దిగా రెస్ట్ తీసుకుని ఫస్ట్ డే లేదా సెకండ్ డే రెస్ట్ తీసుకుని తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు. పీరియడ్స్ ఉన్నంత వరకు ట్రీట్మెంట్ చేసుకోకుండా ఉండాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో ఏం డౌట్ పెట్టుకోకండి, మీ బాడీ మీకు సహకరిస్తే ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.